హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే కరివేపాకు పొడి అండి. ఇది ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది. అదేవిధంగా అన్నం మిగిలిపోతే దీన్ని పోపు వేసుకొని కరివేపాకు రైస్ కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పొడి ముద్దగా ఉంటుంది. అందుకని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు ఇవి రెండు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అప్పుడే కరివేపాకు పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, కొద్దిగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక 10 మెంతులు తీసుకొని వీటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇవంతా మనము ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 20 ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ 20 ఎండుమిర్చిని వేసాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నువ్వులు వేసుకోవద్దండి. ఇది ఒక 1 మంత్ వరకు మాత్రమే నిల్వ ఉంటుంది నువ్వులు పల్లీలు వేసుకుంటే. ఇక్కడ నేను కొద్ది రోజుల కోసమే చేస్తున్నాను కాబట్టి ఇందులో నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల కరివేపాకును ఒలుచుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత తేమ లేకుండా పొడి బట్టతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. తేమ ఏం లేకుండా చూసుకొని ఇందులో వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాన్ని పుల్లలు ఏం లేకుండా ఇందులో వేసుకొని దాన్ని కూడా వేయించుకొని చూడండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లి గడ్డని ఒలుచుకొని ఇందులో వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెము కచ్చపచ్చగా కొంచెం కోర్స్గా అండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. నువ్వులు వేసాను కాబట్టి 1 మంత్ వరకు ఉంటుంది. నువ్వులు లేకుండా అయితే 2-3 మంత్స్ వరకు ఉంటుందండి. ఈ కరివేపాకు పొడితో రోజు ఒక ముద్ద అన్నం తింటే మన కళ్ళు అదేవిధంగా హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.